అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొరుమినేని సాంబశివరావు అన్నారు. ఎన్నికలకు ముందు ధరలు పెంచబోమని చెప్పి ఆ తర్వాత ధరలు పెంచారని తెలిపారు. మోదీ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కొరుమినేని పాల్గొని కేంద్రంపై విమర్శలు చేశారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి వై జంక్షన్ వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్థిక సంక్షోభం వస్తుందని మాట్లాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తారని ఆరోపించారు సాంబశివరావు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అని వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు ధరలేం పెదగవు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉన్నాయి. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు, మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది, అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ.